హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్ అందరికీ ముఖ్యమైన తాజా సమాచారం అందింది. సో, ఈ సమాచారానికి సంబంధించి అప్డేట్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవీ విరమణ పొందినటువంటి వేలాది మంది పెన్షనర్లు మరియు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నటువంటి ఉద్యోగులందరికీ సంబంధించి ఆర్థిక బకాయిల వ్యవహారం ఇప్పుడు అత్యంత కీలకమైన మరియు ఉత్కంఠభరితమైన దశకు అయితే చేరుకుంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క బకాయిల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విశ్రాంత ఉద్యోగులు తమ సుదీర్ఘ సర్వీస్‌లో ఎంతో కష్టపడి సంపాదించుకున్న జీవితకాల కష్టార్జితమైనటువంటి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అలాగే డీఏ అరియర్స్ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరియు కొన్ని క్లిష్టమైనటువంటి సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క చెల్లింపుల్లో కొంత జాప్యం జరుగుతూ ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తూ ఉండటం పెన్షనర్ల పెన్షనర్లలో ఆశలు అయితే చిగురిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రాట్యుటీ చెల్లింపుల విషయానికి వస్తే ప్రభుత్వం నుండి అందుతూ ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా గతంలో మనకు డిసెంబర్ 2025 నాటి వరకు పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ తరుణంలో సోషల్ మీడియాలో కొన్ని తప్పుదోవ పట్టించే వార్తలు కొన్నైతే రావటం జరిగింది. అవేంటంటే 2026 ఏప్రిల్ వరకు రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ నిధులు జమ అయ్యాయని వార్తలొస్తున్నాయి. అందులో వాస్తవం లేదండి. డిసెంబర్ 2025 వరకు మాత్రమే ఈ నిధులు అందాయి. సో, ఎవరు కంగారు పడవద్దు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ కాలానికి సంబంధించి సొమ్ము ఎవరికి జమ అయినట్టుగా ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు కాబట్టి పెన్షనర్లు ఇటువంటి గాలి వార్తలను నమ్మి మోసపోవద్దని, వాస్తవాలను తెలుసుకొని అప్రమత్తంగా అయితే ఉండాలి అని చెప్పేసి మనవి. సో, కేవలం అధికారిక ట్రెజరీ స్టేట్మెంట్లను మాత్రమే నమ్మటం మంచిది. మరోవైపు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల విషయానికి వస్తే 2024 డిసెంబర్ నాటికి పదవీ విరమణ చేసిన మెజారిటీ ఉద్యోగులకు ఈ సొమ్ము అందినట్టుగా ప్రభుత్వ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య అయితే నెలకొంది. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసి మరియు 2019 నుండి 2019 మరియు 2020 సంవత్సరాల్లో రిటైర్ అయినటువంటి లెక్చరర్లకు మాత్రం ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉందనే చెప్పాలి. సో, వారు రిటైర్ అయ్యి 4, 5 ఏళ్ళు గడుస్తున్నా సరే వారికి రావాల్సిన సొమ్మనేది చేతికి అందలేదు. ఒక కాలేజీ నుండి మరొక కాలేజీకి బదిలీ అయిన సందర్భాల్లో వారి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ సరిగ్గా అప్డేట్ కాకపోవడం వల్ల ఒక ప్రధాన అడ్డంకిగా అయితే వీరికి మారింది. దీనికి తోడు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తరచుగా ఎదురయ్యే సాంకేతిక లోపాలు మరియు డీడీఓ స్థాయిలో బిల్లుల సమర్పణ జరుగుతున్నటువంటి జాప్యం వీరిని మానసికంగా ఆందోళనకు గురిచేస్తోంది. తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఎయిడెడ్ ఉద్యోగుల యొక్క సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి వారికి రావాల్సినటువంటి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డిఫరెన్స్ అమౌంట్‌ను వెంటనే విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇక డీఏ అరియర్స్ అంశం పెన్షనర్లకు ఒక ఛేదించలేని పజిల్‌లాగా అయితే మారింది. ముఖ్యంగా 2018 జూలై నాటి బకాయిల కోసం పెన్షనర్లు నిరంతరం పోరాటం చేస్తున్నారు. 2024 సంక్రాంతి సమయంలో కొంతమందికి ఈ నిధులు అందినప్పటికీ ఆ తర్వాత ఈ ప్రక్రియ పూర్తిగా మందగించింది. అయితే తాజాగా మే 30 తేదీన విశాఖపట్నంలో ఉన్నటువంటి సీతమ్మధార ట్రెజరీ పరిధిలో 1800 మంది పెన్షనర్లకి బకాయిలు జమ కావడం ఒక గొప్ప శుభవార్తగా అయితే చెప్పవచ్చు. విశాఖపట్నంతో పాటుగా ఎలమంచిలి, మాడుగుల వంటి ప్రాంతాల్లో కూడా చెల్లింపులు జరిగాయి. కానీ దురదృష్టవశాత్తు అనంతపురం వంటి జిల్లాల్లో పెన్షనర్స్‌కి ఇంకా డీఏ అందక నిరీక్షిస్తూనే ఉన్నారనమాట. జిల్లాల వారీగా ఈ యొక్క వ్యత్యాసం ఉండటం వల్ల పెన్షనర్లలో అసంతృప్తి నెలకొంది. మరి గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క డీఏ మొత్తాన్ని జీపీఎఫ్ ఖాతాల్లో వేసి ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం వల్ల ఒక పెద్ద సాంకేతిక చిక్కు వచ్చి పడింది. రిటైర్ అయిన వారి యొక్క పాత ఆఫీస్ ఐడీలు ఇప్పుడు పనిచేయకపోవడంతో ఆ నిధులకు సంబంధించినటువంటి బిల్లులు సాఫ్ట్‌వేర్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలి అనే అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరి దీనిపై ఆర్థిక శాఖ అధికారులు లోతుగా పరిశీలించి ఒక స్పష్టమైన ప్రొసీజర్ లేదా మార్గదర్శకాలను విడుదల చేస్తే తప్ప ఈ సమస్య అనేది కొలిక్కి రాదు. ముఖ్యంగా నాన్ రాయల్ సర్టిఫికేట్
వంటి పత్రాల విషయంలో స్పష్టత అనేది అవసరము. ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారి పరిస్థితి మరీ దయనీయంగా అయితే ఉంది. సో, వీరి యొక్క డేటా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సరిగ్గా రిఫ్లెక్ట్ కాకపోవడం వల్ల వీరి బిల్లులు ప్రాసెస్ కావడంలో తీవ్ర జాప్యం అయితే జరుగుతుంది. అయినప్పటికీ మాడుగులకు చెందినటువంటి వేణుగోపాల్ గారు వంటి వారు నిరంతరాయంగా అధికారులతో సంప్రదింపులు జరిపి తమ బకాయిలను సాధించుకున్నటువంటి ఉదాహరణలున్నాయి. మరి దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏమిటంటే, పెన్షనర్లు కేవలం ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని వేచి చూడకుండా వ్యక్తిగతంగా తమ పరిధిలోని ట్రెజరీ లేదా డీడీఓ కార్యాలయాలను సంప్రదించి ఫాలో అప్ చేయటం చాలా ముఖ్యము. సో, ప్రతి నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అరియర్ బిల్లులను మరియు సప్లిమెంటరీ బిల్లులను అప్‌లోడ్ చేసే అవకాశం సాఫ్ట్‌వేర్‌లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నిర్ణీత సమయంలో పెన్షనర్లు తగిన జాగ్రత్తలు తీసుకొని తమ బిల్లులను సమర్పించేలాగా చూసుకుంటే బకాయిలు త్వరగా పొందే అవకాశం అనేది ఉంటుంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క సాంకేతిక లోపాలను సరిదిద్ది నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లు కోరుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకునే ఒక చిన్న సానుకూల నిర్ణయం ఎంతోమంది వృద్ధుల జీవితాల్లో వెలుగులైతే నింపనుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, మరొకసారి రివిజన్ చేసుకున్నట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా గ్రాట్యుటీ అమౌంట్ అనేది డిసెంబర్ 2025 వరకు మాత్రమే చెల్లింపు జరిగింది. ఇంకా 2026 సంవత్సరానికి సంబంధించి చెల్లింపులు జరగలేదు. ఒకవేళ ఎవరికైనా జరిగినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. అలాగే ఎయిడెడ్ కాలేజ్ లెక్చరర్ల యొక్క లీవ్ ఎన్కాష్‌మెంట్ బకాయిలు 2019 మరియు 2020 మధ్య పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలి. అలాగే సీతమ్మధార ట్రెజరీ పరిధిలో 2018కి సంబంధించి డీఏ బకాయిలైతే జమ అవుతున్నాయి. సానుకూల పరిణామము. జీపీఎఫ్ నిధుల సర్దుబాటు కోసం ట్రెజరీ అధికారులు మరియు పెన్షనర్లు నాన్ ట్రయల్ సర్టిఫికేట్ ప్రక్రియనైతే గమనించాలి. ప్రతి నెల 5 నుంచి 10వ తేదీల మధ్య సప్లిమెంటరీ బిల్ ప్రాసెసింగ్ అయితే చేస్తున్నారనమాట. ఎవరికైనా ఈ యొక్క డీఏలు పెండింగ్ ఉన్నట్టయితే ఈ సమయంలో అప్‌లోడ్ చేయించుకోవాల్సినదిగా మనవి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి పెన్షనర్ల వ్యక్తిగత ట్రెజరీ కార్యాలయాల్లో ఫాలో అప్ చేయడం ఉత్తమం. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో కింద కామెంట్ పక్కకు జరిపితే మనకు హైప్ అనైతే ఆప్షన్ వస్తుంది. హైప్ పాయింట్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.